పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. శవాల మీద పేలాలేరుకునే వారు, బయటకు మాత్రం సేవ, లోపల మాత్రం దోపి. జీవీఎంసీని కార్పొరేట్ కంపెనీలు దోచుకుంటున్న వైనం, నిరాశయుల పేరుతో కోట్లు సంపాదిస్తున్న వారు, నిబంధనల బేఖాతారు, అధికారులకు బెదిరింపులు. శవాల మీద పేలాలేరుకుంటున్న వారు ఈ కథనానికి టైటిల్ చాలా తక్కువనే చెప్పాలి. వారు ఈ శీర్షిక అసలు చాలా చిన్న వాక్యమనే చెప్పాలి. ముఖ్యంగా విశాఖపట్నంలో సేవా ట్రస్ట్ పేరుతో కోట్లు సంపాదిస్తూ ప్రతిరోజు పండుగ చేసుకుంటున్న పగడవారు గురించి ఈ కథనంతో ఎన్నో అద్భుతాలుంటాయి. ఆ కళాకృతుల్ని, కళాఖండాల్ని గమనించడానికి పాఠకులు సిద్ధంగా ఉండండి. మూడేళ్ల పాటు జీవీఎంసీ పరిధిలో నడపాల్సిన ఉన్న ఒక సంస్థని దాదాపు దశాబ్దం పైబడి వరకు నడుపుతున్నాడు. అంటే ఆ నడుపుకుంటున్న వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తున్న వారిలో కృత్రిమ మేధావులు, అలాగే సమాజంలో గౌరవం ఉందనుకుంటూ పొరబడుతున్న కొంతమంది మేధలు, తమకు తామే స్వయం ప్రకటిత నిపుణులు కూడా ఇందులో భాగంగానే చెప్పుకోవాలి. మరి ఆ పగడవారు రెగ్యులర్గా చేస్తున్న కార్యక్రమాన్ని వీరెందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలియదు. సరే, ఆయనను సపోర్ట్ చేస్తున్నందుకు కారణాలు ఏవైనా కావచ్చు. కానీ ఇక్కడ వ్యవస్థను నాశనం చేస్తున్న విషయాన్ని మాత్రం అస్సలు ఉపేక్షించేది లేదన్నది మా ప్రస్తుత కథనం ఉద్దేశించిన అంశం. పగడవారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే ఇదివరకే చెప్పాం కదా. కానీ చెప్పాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి గతంలో కూడా ఒక కథనం రాశాం. అయినప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. సరికదా పెద్ద పెద్ద మేధావుల్ని అని చెప్పుకుంటున్న చాలామందిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాడు. మెల్లగా చాలామందిని ఇందులో ఇరికించేసి వారిని బెదిరించి మరో 4-5 ఏళ్లు ఇలాగే పబ్బం గడుపుకొని జీవీఎంసీ నుంచి ప్రభుత్వ నిధులు, కార్పొరేట్ సంస్థల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ని దోచుకుందామని చూస్తున్నాడు. దీన్ని ఇప్పటికే అనేక రకాలైన ప్రయత్నాల్లో భాగంగా జీవీఎంసీ గతంలో ఒక నోటీస్ ఇచ్చింది. ఆ నోటీసులకు ఇప్పటిదాకా సమాధానం రాలేదు. పైగా అడుగుతున్న అధికారులను బెదిరిస్తున్నాడట. అటుపక్క మేధావులనే కొంతమంది కార్పొరేటర్లను పట్టుకొని పెత్తనం చెలాయిస్తున్నాడు. ఇన్ని చేస్తున్నవాడు నిరాశ్రయులకు ఏమైనా అండగా ఉంటున్నాడా అంటే వారికి చెరి కేవలం 5 పైసలు భాగమే. వారు మింగేసింది మాత్రం కోట్ల రూపాయల్లో మింగేస్తున్నాడని ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు కొంతమంది. అసలు సంగతి ఏంటంటే కేంద్రం, రాష్ట్రం కలిసి కొంతమంది నిరాశ్రయుల కోసం రోడ్డు మీద, ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళ కోసం ఒక మంచి పథకాన్ని ఏర్పాటు చేసింది. అదే నల్మో, నేషనల్ అర్బన్ లైవ్లీవుడ్ మిషన్. న్యూఢిల్లీ కేంద్రంగా 2012లో షెల్టర్ ఫర్ హోమ్లెస్ పీపుల్ కోసం పట్టణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం మొదలైంది. ఫుట్పాత్పై, రైల్వే ప్లాట్ఫామ్స్పై జీవనం సాగించే వారికి రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో ఎన్జీఓల స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో ప్రారంభించారు. నైట్ షెల్టర్లలో కనీసం 30 మంది ఇమ్మెట్ ఉన్న షెల్టర్ ప్రభుత్వం షెల్టర్ అకామిడేషన్ కల్పించి నిర్వహణ ఖర్చుల నిమిత్తం 1 సంవత్సరానికి 9 లక్షలు మంజూరు చేస్తున్నారు. ఇవి కాక సదరు ఎన్జీఓ సంస్థలు బయట నుంచి, అంటే కార్పొరేట్ సంస్థలు, వ్యాపార సంస్థలు, ఇతర సంస్థల నుంచి తమ ట్రస్టుకు సేవా కార్యక్రమాల నిమిత్తం కొంత సేవా ఫండ్ను రిలీజ్ చేసుకుంటున్నారు. అంటే కార్పొరేట్ ఫండ్స్ సంబంధించి సిఎస్ఆర్ వర్తిస్తుంది. మిగతా సంస్థలు కూడా తమ వంతుగా ఎన్జీఓల సహాయం అందిస్తారు. ఇలా వ్యాపార సంస్థల నుంచి సేవా రూపంలో బాగానే డబ్బులు అందుతున్నాయని కొన్ని సంస్థల మీద ఇప్పటికే అభియోగాలున్నాయి. కట్ చేస్తే పగడవారు మిగతా సంస్థలతో పోలిస్తే చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మిగతా సంస్థల గురించి, ఎన్జీఓల గురించి పక్కన మాట్లాడుకుందాం. ప్రస్తుతం పగడవారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన సేవ పేరుతో ముందు కొన్ని లక్షల రూపాయలను అడుగుతారు. దాన్ని తమ సంస్థకు, ట్రస్టుకు మళ్లించుకుంటారు. అక్కడి నుంచి సేవ పేరుతో తన సొంత అభివృద్ధికి ఆ నిధుల్ని వాడుకుంటారు. నిరాశ్రులకు పెట్టింది చాలా అంటే చాలా తక్కువ. ఇక ఆ ట్రస్ట్ నిర్వహించే వాళ్ళందరూ కూడా తన మనుషులే. తన భార్య, తన పిల్లలు, తన అక్కలు, తన బావలు, తన మేనల్లుడు, ఇలా తన బంధువర్గం అంతటికీ అందులో మేనేజర్లుగా, అందులో కీలకమైన పోస్టులను ఇచ్చేశారు. నిబంధనల ప్రకారం సంస్థలో 6 వరకు ఉండాలి. అయితే ఇక్కడ మాత్రం 3 ఉద్యోగులై మిగిలిన పేర్లతో కూడిన లిస్టు నుంచి 6 పేర్లలో జీతాలు డ్రా చేస్తారు.
విశాఖ సిటీ జీవీఎంసీ పరిధిలో నైట్ షెల్టర్లు 8 ఉన్నాయి. ఇందులో 5 షెల్టర్లు వేరు. పగడవారు నడిపిస్తున్న 3 షెల్టర్ల విధానం వేరు. అల్లీపురం, భీమ్నగర్, టీఎస్ఆర్ కాంప్లెక్స్లో మెన్ ఉమెన్ వేరువేరుగా గత 12 ఏళ్ల నుంచి నడుపుతున్నారు. కేర్ టేకర్స్ 3 షెల్టర్స్కు 3 ఉంటే 6 చేశారు. అయినా 3తో నడిపించి 6 శాలరీస్ లక్షల్లో తీసుకుంటున్నట్లు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ కూడా జనవరి 2023 రిపోర్ట్ సమర్పించారు. కానీ ఎటువంటి ప్రతిపాదన, సమాచారం లేదన్నది జీవీఎంసీ ఉన్నతాధికారుల మాట. ఒకే సంస్థకు 3 నైట్ షెల్టర్లు మంజూరు చేయడం నిబంధనలకు విరుద్ధం. యాక్ట్ ప్రకారం ఇలా ఇవ్వకూడదు. ఒక షెల్టర్ మేనేజర్, 2 కేర్ టేకర్స్ ఉండాలి. కానీ ఈ నిబంధనలేవి అసలు పగడవారు పాటించలేదు. సరికదా, అవి తనకు నచ్చవని కూడా చెప్తున్నారు. ఒక షెల్టర్ను 8 మెంబర్స్తో 3 షెల్టర్స్ నిర్వహిస్తున్నారు. ఇంకో విశేషం ఏమిటంటే 3 షెల్టర్స్ ఒకే వ్యక్తి నడపడం తప్పు. అయితే ఒక ఇంట్లో 3 వారి మేనేజర్లని అతనే నియమించుకొని అన్ని పోస్టులు అతనే చేసుకొని జీవీఎంసీ నుండి ₹1,00,000 ఇప్పటికే తీసుకున్నారు. అయినప్పటికీ ఏ అధికారి అతనిపై చర్యలు తీసుకోకపోగా వారికి వార్నింగ్లు ఇప్పిస్తున్న గనుడు పగడవారు. అధికారులను బెదిరించి ప్రభుత్వం నుండి సుమారు ₹1 కోటి అతను లబ్ధి పొందాడని ఆధారాలు జీవీఎంసీ దగ్గరే ఉన్నాయి. అటు షెల్టర్ ఫామ్ హోమ్లెస్ పీపుల్ నిబంధనల ప్రకారం 3 ఏళ్లు మాత్రమే సపోర్ట్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికీ కంటిన్యూ పేమెంట్ జీవీఎంసీ నుండి పొందుతున్నారు. ఈయన ఎన్జిఓ నుంచి సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిబంధనల ప్రకారం వారి నుండి ఫండ్స్ సేకరించి షెల్టర్ నడిపించవలసి ఉండగా అటు ప్రభుత్వం నుండి కార్పొరేట్ ఫండ్స్ కూడా వసూలు చేస్తూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఉదాహరణకు హెచ్సిసిఎల్, ఐఓసి, స్టీల్ ప్లాంట్ వంటి సంస్థల నుంచి లోకల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ₹1,00,000 చొప్పున ఆర్థికంగా పగడవారు వసూలు చేసినట్లు జీవీఎంసీ దగ్గర ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక తర్వాత కథనంతో ఆయనకు కొమ్ము కాస్తున్న అపర మేధావులు, స్వయం ప్రకటిత నిపుణుల మీద మంచి కథనాలు రాసుకుందాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.